బీహార్ పోతున్నావు బాగానే మాట్లాడుతున్నావు, పంజాబ్ పోతున్నావు బాగానే సాయం చేస్తున్నావు, కానీ ఇక్కడ నీ పిల్లలు, నీ పేద పిల్లలు, క్రీమ్ లాంటి పిల్లలు, రేపు ఈ రాష్ట్ర భవిష్యత్తు పిల్లలు, వాళ్ళ మేధస్సుతోటి ఈ రాష్ట్రం వికసించాల్సినటువంటి రాష్ట్రంలో ఇవాళ ఆ పిల్లలకి గా బోయే పురుగులు పడ్డ బువ్వ, బలులు పడ్డ బువ్వ, విషపూరితమైన బువ్వ పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నామని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చి ఏడుస్తున్నారు. మాకు ఇస్తున్నారు బిడ్డ ఈ సమస్య మాట్లాడమని. అది ఎస్సీ గురుకులాలు కావచ్చు, ఎస్టీ గురుకులాలు కావచ్చు, అది బీసీ గురుకులాలు, ఏ గురుకులాలు కావచ్చు. దాని మీద చర్చించాలి మీ సభ. ఇవాళ శాసనసభ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు చర్చించాలనుకుంటుందా స్పీకర్ గారు, లేదా బాతకాని శాప? మీరు ఒకసారి చెప్పండి. నాకు సభ అంటే చాలా గౌరవం ఉన్నది, సభ మర్యాదలు పాటించిన వాడిని నేను, అదొక ఉన్నతమైనదిగా భావిస్తా. అది తప్ప వేరే మార్గం లేదు ప్రజాస్వామ్యంలో. ఇవాళ ఆ సమస్యకు లేదు. మత్స్యకారులు పాపం, మత్స్యకారులు, ఇంకా మత్స్యకారులు ఈ మల్లన్న సాగర్లో 76 కుంటలు చెరువులు పోయినాయి, వాటర్ బాడీస్ 76 పోయినాయి. వాళ్ళకు సభ్యత్వాలు ఇవ్వాలి. అక్కడ తెచ్చి సోలార్ ప్లాంట్స్ పెడతారు, సోలార్ ఎనర్జీ పెడతారట. ఆ నీళ్ళ మీద తేలాడే సోలార్ ప్లాంట్ పెట్టి వాళ్ళ బతుకులో మట్టి కలుపుతారు. ఇప్పటికే ఎల్ఎండీలో ఈ పని చేస్తే నేను ముందరపడి ఈ మత్స్యకారులు దొరికినా వాళ్ళ కళ్ళ మట్టి కొడతామని చెప్పి అడిగిన. ఇవాళ వీళ్ళ ఆలోచనలు ఇట్లున్నాయి. అంటే ప్రజల జీవితాల గురించి, జీవితం గురించి పట్టించుకునేటువంటి ఆలోచన లేదు వీళ్ళకి. ఎల్ఎండీలో బంద్ చేసినా నేను వచ్చిపోయింది వాళ్ళు. అన్నా మా మల్లన్న సాగర్లో 76 చెరువులు పోయినాయి అన్న, మా చెరువులన్నీ కూడా నాశనం అయిపోతే మేము ఇలా బిక్కుమని బతున్నాం, మాకు సభ్యత్వాలు ఇవ్వాల్సింది పోయి మాకు ఇస్తలేరన్నా, చివరికి సోలార్ ప్లాంట్ పెడతాడని మీరు కొట్టాడమని చెప్పి ఏమని చర్చించాలి? నిన్న ఎస్సీ ఎస్టీ మన ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్ష జరిగింది. వాళ్ళు లొల్లి పెడుతున్నారు, మొత్తుకుంటున్నారు, అన్న ఈ రిజర్వేషన్ చక్కగా లేదు, పాలసీ చక్కగా లేదు. ఇవాళ మినిమం బేస్ మార్కులు ఏవైతున్నాయో ఓసీలకు తగ్గించిండ్రు 80 నుంచి 60కి, బీసీలకు తగ్గించిండ్రు, ఎస్సీలకు గతంలో 60 ఉండే మళ్ళీ గది 60 ఇంచులన్నా. బేస్ మార్క్ ఎవరికైనా నష్టమా అన్న, మా బేస్ మార్క్ ఎంత తగ్గిస్తారని చెప్పి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు వాళ్ళ రోజున వాళ్ళు నాకు ఒక 100-200 మంది ఫోన్ చేసిండ్రు. 45 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేసి 23 మంది చనిపోయినని చెప్పి ఇలా పేపర్ రాస్తే ఎటుపోతున్నది ప్రభుత్వం? ఏం చేస్తుంది ప్రభుత్వం? 20,000 పైచిలకు కుటుంబాల జీవితాలను నాశనం చేస్తున్నది కదా. వీఆర్ఓలని ఇవాళ ఎక్కడెక్కడో పంపిస్తే ఆమె డ్రైవింగ్ రాదు, వీఆర్ఓ ఉన్నటువంటి ఆమెకు నువ్వు డ్రైవర్ పోస్ట్ అని చెప్పి డ్రైవర్ దానికి ఇచ్చినట. అది రాస్తే ఆశ్చర్యం అనిపిస్తాను. వీఆర్ఓలని ఇతర డిపార్ట్మెంట్ పంపిస్తే ఆ డిపార్ట్మెంట్లో ఆమె డ్రైవింగ్ రాదు, లైసెన్స్ లేదు, ఆమె గట మీరు డ్రైవింగ్ చేయమని చెప్పి పోస్ట్ ఇచ్చిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యా వాలంటీర్ల పరిస్థితి, గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి, రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసినటువంటి టీచర్ల పరిస్థితి అగమ్యకు వచ్చాం. నేను అడుగుతున్నా, మీకు దమ్ముంటే ఎస్ నేను ఒకటి అన్నా, ఏమన్నాను? స్పీకర్ గారు స్వతంత్రంగా వివరించాలి, స్పీకర్ గారు ప్రజా సమస్యలు చర్చించేటువంటి వేదికగా మార్చాలి, స్పీకర్ గారు ప్రతిపక్ష సభ్యుల హక్కులు కాపాడాలి. మీరు కాపాడకపోతే మేమన్నా మరమనిషి అన్నం కావచ్చు, మరమనిషి అన్నం. తప్పకుండా సభా నాయకులుగా ఉన్నవాళ్ళు, అధికార పార్టీలో ఉన్నవాళ్ళు తప్పకుండా స్పీకర్ గారిని కొంత మాట్లాడుతుండొచ్చు. కానీ ఇంత గ్లేరింగ్, ఇంత దారుణంగా మా మొత్తం ప్రజల కళ్ళ ముందే మా హక్కుల్ని కాలరాచి మమ్మల్ని అవమానపరిచి మేము ఎందుకోసం వచ్చినామండి? ఇప్పుడు ఆహా ఓహో అనడానికి మీ ఎమ్మెల్యేలు ఉన్నారు మీ దగ్గర, ఆహా ఓహో అనడానికి మేము అంతా ఉన్నారు మీ దగ్గర, మేము కూడా ఆహా ఓహో అనడానికి వచ్చినామా? ముఖ్యమంత్రి గారు గొప్పోడు, చాలా రాజాది రాజా అని చెప్పడానికి వచ్చినామా? మేము వచ్చింది, మేము 2 ఉన్నా, 3 ఉన్నా, 10 మంది ఉన్నా మా బాధ్యత ఇగో ఇట్లాంటి సమస్యలతో సతమతం అవుతున్నా మాకెవరు లేరా ఆదుకోవడానికని చెప్పి బాధపడుతుంటే ఆ ప్రజల పక్షాన్ని నిలబడించే బాధ్యత మాకున్నది. అవి వద్దనుకుంటే, ప్రస్తావించదనుకుంటే అది మీ విజ్ఞత, నేనేం చేయలేను. ఇలా స్పీకర్ గారు నాకు తనిలా అంటాడు. మా స్పీకర్ గారు పార్టీలు ఏమైనా ఉండొచ్చు, రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, స్పీకర్ గారు నాకు తనిలా అంటాడు. స్పీకర్ గారికి ఉన్న అపార అనుభవం, శాసనసభలో వారికి ఉన్న అపార అనుభవం, న్యాచురల్గానే వాళ్ళకు ఉన్న హుందాతనం ఎవ్వరు ప్రశ్నించలేరు. కానీ ఆ స్పీకర్ గారిని, గంత హుందాగా బతికిన స్పీకర్ గారిని, ధర్మంలో ఉండే స్పీకర్ గారిని, అనుభవంలో స్పీకర్ గారిని
ఇలా వారిని అడ్డం పెట్టుకొని మీరు ఈ పని చేస్తున్నారంటే నేను అవమానపరుస్తలేదు స్పీకర్ గారిని, మీరు అవమానపరుస్తున్నారు. ఆయన స్థాయిని తగ్గించేది నేను కాదు, ఆయన స్థాయిని తగ్గించేది మీరు. క్షమాపణ చెప్పాల్సింది మీరు, నేను కాదు క్షమాపణ చెప్పాల్సింది. ఇవాళ నేను ప్రజాస్వామ్యం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మా పార్టీ ఏదో వట్టిగా ఇక్కడ 4 రాష్ట్రాల పార్టీ కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిపుష్టిగా ఉండాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఒక సుస్థిరమైన పరిపాలన, అన్నిటికీ మిక్కిలి ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అందిస్తున్నటువంటి, విశ్వాసంతో కూడినటువంటి అందిస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. 29 రాష్ట్రాలు అంటే 19 రాష్ట్రాలు అధికారం నడుపుతున్న పార్టీ మా పార్టీ. మా పార్టీని పట్టుకొని, మా పార్టీ శాసనసభను పట్టుకొని మీరు మత పిచ్చిగాళ్ళు, కుల పిచ్చిగాళ్ళు, ఉన్మాదులు వీళ్ళని మా మీద ఏం ద్వేషమండి మీకు? ఒకవేళ నిజంగానే అదైతే మమ్మల్ని ప్రజలు తెలుసుకుంటారు. ప్రజాక్షేత్రంలో మీరెవరు నాకు అర్థం కాదు. మేము మంచోళ్ళమా చెడ్డోళ్ళమా ప్రజలు తెలుసుకుంటారు, మీరు కాదు తేల్చేది. తప్పకుండా నేను మాత్రం ఒక విశ్వాసాన్ని ప్రకటిస్తున్న, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలు ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు. తెలంగాణ ప్రజలు ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్పేవాళ్ళు. కాబట్టి ఇవాళ మీరు ఏదైతే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు నా ముఖం చూడొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పండి. అట్లా ఈటల రాజేంద్ర గారి ముఖం సభలో చూడడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేదు. ప్రకటించింది దమ్ముంటే రానియకు, దమ్ముంటే తెలుసుకుందాం ప్రజాక్షేత్రంలో. ఇప్పటికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నా నేను, నీ దగ్గరనే వచ్చి పోటీ చేస్తా అని చెప్పి. ఎక్కడ పోటీ చేస్తావో చెప్పి వస్తా అని చెప్పిన నేను. రేపు ఇంకో ఛాలెంజ్ కూడా చేయాల్సి వస్తుంది తప్పకుండా సందర్భం వస్తే. కానీ మీ బెదిరింపులకో మీ దబాయింపులకో మేము భయపడ్డం కాదు. మీడియాను కొనుక్కోవచ్చు, కొన్ని ఛానళ్ళని, కొన్ని పత్రికలను కొనుక్కోవచ్చు. నువ్వు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో మమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టచ్చు. కానీ సావుకైనా సిద్ధపడుతుంది తప్ప రాజీ పడే ప్రసక్తి లేదు. ప్రజల సమస్యలు ప్రస్తావించడంలో 20 ఏళ్ళుగా ఏ పాత్ర పోషించడమో రాబోయే కాలంలో కూడా అదే పాత్ర పోషిస్తాం తప్పకుండా. ఇవాళ భంగపడ్డోళ్ళ బాధపడ్డోళ్ళ మా గొల్ల కుర్మలు వాళ్ళు అంటున్నారు, మొత్తం బ్రోకలు తింటున్నారు సార్, 4,000 కోట్లు పేరు మాకు వచ్చింది గొల్ల కుర్మలకు, కానీ తినేది మాత్రం బ్రోకలు తింటున్నారు. రేపు మళ్ళీ లోన్స్ ఇస్తారట, డైరెక్ట్ మాకు మా అకౌంట్లో పైసలు ఏమని చెప్పండి, మేము కొనుకొచ్చుకుంటాం తప్ప ఈ బ్రోకర్ల పాలు కావద్దని చెప్తున్నారు. 100% మా గొల్ల కుర్మల వెంట ఉంటాం, 100% మా మత్స్యకారుల వెంట ఉంటాం, 100% ఇలా మా ఉద్యోగులు సకాలంలో జీతాలు రాక ఈఎంఐ కట్టలేక ఇవాళ ఏ బ్యాంకులలో పోయి బిక్కుబిక్కుమంటారో వాళ్ళ పక్షాన మేము ఉంటాం. అణచివేతకు గురైన, అన్యాయానికి గురైన వాళ్ళ పక్షాన్ని తప్పకుండా భారతీయ జనతా పార్టీగా మీ వెంట ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. తప్పకుండా ఇలా వాళ్ళు ఏం పంపుతారో నాకు చూస్తే నేను మళ్ళీ చెప్తున్నా, స్పీకర్ గారి మీద సభ మీద సంపూర్ణమైన విశ్వాసం గౌరవం ఉన్న వ్యక్తి నేను. ఇంతకాలంలో ఇంతవరకు ఎవరు కూడా ఏ పార్టీ కూడా రాజేంద్ర గారు అన్పార్లమెంటరీ మాట్లాడతారు కానీ తొందరపాటు మాట్లాడతారు కానీ ఇంతవరకు లేదు. మీరు ఆ ముద్ర వేసే ప్రయత్నం చేస్తే అది తేల్చుకోవాల్సింది ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకుంటే తప్ప నీలాంటి వాళ్ళ అభిప్రాయం మేరకు నడుచుకునేట్టు అక్కర్లేదని చెప్పి మనం చేస్తున్నాం. చూస్తారా అని ఏం చేస్తారు? నేను అన్పార్లమెంటరీ నేను ఒకటే మాట్లాడినా, స్పీకర్ గారు అందరి వారు, సభ అధిపతి. మా అందరి సభ్యుల హక్కుల్ని కాపాడే ధర్మం వారికి ఉంటుంది. మా హక్కులు కాపాడుతారని చెప్పి మేము అంటున్నాం. దానికి కాపాడే ప్రయత్నం చేయాలి తప్ప స్పీకర్ గారిని అవమానపరుస్తుంది వాళ్ళు, స్పీకర్ గారి యొక్క గౌరవం తగ్గిస్తుంది వాళ్ళు అని చెప్తున్నారు కదా. అట్లేం లేదండి, ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరినైనా పంపించుకోవచ్చు. పార్టీ పరంగా నేమ్ చేస్తే మా పార్టీ నుంచి మీరు వస్తారంటే ఎవరైనా పట్టుకోవచ్చు. ఫ్లో లీడర్ ఉండే సాంప్రదాయం ఉంటుంది, లేకపోయినా కూడా పోతారు. బీఎస్సీ మీకు తెలియదు, బీఎస్సీ ఏముంటుంది, అది అత్యున్నతమైనటువంటి కమిటీ, శాసనసభ వివరాలంతా కూడా వాళ్ళు చర్చిస్తారు. దానికి కూడా విలువ లేకుండా పోయింది. ఇది బహిరంగ పేపర్లో చూసిందే తప్ప ఇంత నోటీసులు అయితే అందలేదు. వస్తే దానికి ఎట్లా సమాధానం చెప్తాం. సీఎం గారు పోలేదా? లేదంతా మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, మన
గంత నష్టం జరిగింది. ప్రతిపక్ష పార్టీలో పోయేటువంటి బాధ్యత లేదా? బాధ్యత ఉంటే ఎందుకు కట్టేలు చేస్తున్నట్టు? మేము బాధ్యత కలిగి ఉన్నాం కాబట్టి పోతా అన్నాం. పోనిచ్చినా మమ్మల్ని చెప్పండి. ఒక్కటి కాదండి, మొత్తం ఒక్క మాట చెప్పండి. ప్రజాస్వామ్య ముసుగులో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కొనసాగిస్తున్న రాచరికపు పాలన. ఇది నేను చెప్పడం కాదు, ప్రజలే చెప్తున్నారు. అందుకనే మునుగోడు ఎలక్షన్ తెలుస్తుంది సంగతి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.